హాయ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అంటే విశ్వవిద్యాలయాలు మన మైండ్లో ఎలా పెట్టుకోవాలి, అది వాటి ప్లేసెస్ కూడా అవి ఏ ప్లేస్లో ఉన్నాయో కూడా మనకు తొందరగా మన మైండ్లో పెట్టుకోవాలి అని అంటే ఒకసారి చిన్న టెక్నిక్ తోటి చూడండి. ఒకటి, వెంకీ, పద్మ, సత్య ముగ్గురు ఆచార్యులు వెంకీ, పద్మ, సత్య ముగ్గురు ఆచార్యులు ఆంధ్రాకు వెళ్ళి కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ని చూశారు. ఇది టెక్నిక్ అండి. ఈ టెక్నిక్లో వెంకీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సత్య అంటే శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, ఆచార్య అంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, కృష్ణ అంటే శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలవాలంటే చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. వెంకీ, పద్మ, వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఇద్దరు తిరుపతిలోనే ఉంటారు కాబట్టి ఇవి రెండు యూనివర్సిటీస్ కూడా తిరుపతిలోనే ఉన్నాయి. సత్యసాయి బాబా అంటే పుట్టపర్తి, మనందరికీ తెలుసు అండి, పుట్టపర్తిలో ఉంది. సత్యసాయి యూనివర్సిటీ పుట్టపర్తిలో ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున అని గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జున అనే అతనికి గుంటూరు కారం అంటే ఎక్కువగా ఇష్టం అని గుర్తుపెట్టుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది అని గుర్తుంటుంది. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఒకటి డిఫరెంట్గా ఉంటుందండి, వాల్తేరులో ఉంటుంది. కృష్ణ అంటే శ్రీకృష్ణదేవరాయ మన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఇది అనంతపురం అని గుర్తుపెట్టుకోండి. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ అనేవాడు కృష్ణా డిస్టిక్లో పుట్టాడు కాబట్టి అక్కడే విలేజ్ కాబట్టి కృష్ణా డిస్టిక్లోనే విజయవాడ కూడా ఉంది. విజయవాడ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎక్కడ ఉందండి? విజయవాడలో ఉంది. ఈ విధంగా చిన్న టెక్నిక్ ద్వారా, స్టోరీ టెక్నిక్ ద్వారా మైండ్లో పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.